హాయ్ అండి. అందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారా? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. ఎప్పుడు సంక్రాంతి అయిపోయింది ఇప్పుడు వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారు కదా. ఊర్లో ఉండేటప్పుడు వీడియోలు తీయడమే గానీ ఆటికి ఎడిటింగ్ చేయడం గానీ అప్లోడ్ చేయడం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే టైం ఉండదు. ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేయడానికి టైం ఉండదు. అలా అనేసి పని ఎక్కువ చేసేస్తానా అని అనుకుంటే పని కూడా చేయను. భోగి రోజు రాత్రి ముగ్గులు అయితే వేసేసాము. సంక్రాంతి ఉదయం లేస్తే సంక్రాంతి కదా, మా ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. సొంతంగా అయితే వేయలేదనమాట, అక్కడ ఇక్కడ చూసి అయితే వేసాము. మా పండగ అయితే పొద్దున్న ఎప్పుడో అయిపోయింది. మళ్ళీ అలా దండం పెట్టినప్పుడు చిన్నగా వీడియో అయితే తీసానమాట. సో ఏవుకునే చేయాలనేసి మేము ఎప్పుడు అనుకుంటాము. పండగ అనేది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తాం కాబట్టి చంద్రుడు ఉండేటప్పుడే ఇంకా పండుగ చేసేయాలనేసి మేము ఇప్పుడు అనుకుంటాం అనమాట. సో పండగకి మేము సంక్రాంతికి మీరు ఎలా చేస్తారో తెలియదు కానీ మేమైతే ఇలా చేస్తామన్నమాట. అట్టు జావా కూర ఇలా వేసేసి పేరంటాలకి అలా పలారం పెట్టేసి ఇంకా వాళ్ళకి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైతే ఏవే బట్టలు వేసుకుంటారో ఆ బట్టలు అయితే చూపించి అలా వేస్తామన్నమాట. మళ్ళీ పండగ అయిపోయి పైన దండం పెట్టేసిన తర్వాత కిందకైతే వచ్చాను. చూడండి ఇతనైతే డ్యాన్స్ ఎలా చేస్తున్నారో. సో ఫుల్ ఎంజాయ్ అనమాట. మా ఇంటి పక్కనే భోగి మంట కాబట్టి ఆ భోగి మంట దగ్గర ప్రతి ఒక్కరూ వస్తారు కాబట్టి సరదాగా ఇంకా వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు మాట్లాడుతుంటే మనం చూసుకొని ఉండిపోతాను. సో అందుకే వీడియోలు అనేవి ఎడిటింగ్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకెక్కడ లేని కర్రలు సరిపోవట్లేదు అనమాట. ఎంత భోగి మంట రోజు అయితే ఎంత పెద్దగా వేసారో కుప్ప, ఆ కుప్ప అంతా కాలిపోయింది. ఇంకా అక్కడ ఇక్కడ ఏరుకొని తీసుకొని వచ్చి ఇంకా మంట అయితే పెడుతున్నారు. పండగ అయితే పొద్దున్నే అయిపోయింది. ఇంకా పేరంటాలకు వచ్చేసి ఇంకా పసుపు బొట్టు ఇవ్వాలి కాబట్టి వాళ్ళైతే అంత పొద్దున్నే రారు, వాళ్ళ పండగ అయిన తర్వాతే వస్తారు. సో వీళ్ళకైతే ముగ్గురికైతే వీళ్ళ తాంబూలం అయితే ఇస్తామన్నమాట. మేము ఆ మూలైతే ఏమేమి పెడతామో అవి ఇచ్చేసి వాళ్ళతో అక్షింతలు వేసుకొని ఇంకా అలా బయటకైతే వచ్చేస్తారు. ఇంకా పండగకి మేము ఏం పెట్టాం కదా, కాయగూరలు బియ్యము డబ్బులు బట్టలు అవి వచ్చేసి జంగపైన వస్తారనమాట. ఈ జంగపైనకి వచ్చేసి మన చనిపోయిన వాళ్ళ పేర్లు అందరూ ఉంటాయి కదా, ఆ పేర్లతో మన పేర్లు అయితే చదివిస్తాము. చదివించిన తర్వాత ఆయనకి ఏమేమి వల్ల అవి ఇచ్చేసిన తర్వాత ఆయనకైతే దండం పెట్టేసి ఇంకైతే పండగ అయితే అయిపోయినట్టు. మా పండగ అయితే ఇలా అయింది. మీ పండగ ఎలా అయిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. బై బై.